పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఘము ఎత్తబడుట అనేది ప్రత్యేక అంశము. పాత నిబంధన గ్రంథంలో ఏలియా భక్తుని ఆరోహణముతో చక్కగా పోలిక సరిపోతుంది. సంఘం ఎత్తబడాలి అనగా ఏలియా ఆరోహణముటకు ఏమి చేసెనో అది చేయబడవలెను అని తెలియచేయుట ఈ వర్తమానము యొక్క ముఖ్య ఉద్దేశం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 12 వచనాలలోని వృత్తాంతాన్ని గమనించండి. ఈ వృత్తాంతములో వ్రాయబడినది ఏమనగా, ఏలియా ఆరోహణము చేయించబడు దినమున 4 స్థలముల గుండా అతడు ప్రయాణం చేశాడు. అతడు ఆ ప్రయాణాలలో ఏమీ పని చేయలేదు, కేవలము ప్రయాణములు మాత్రమే చేశాడు. అతని ప్రయాణం ప్రారంభమైనది గిల్గాలు అనేటువంటి చోట నుండి. గిల్గాలు నుండి అతడు బేతేలునకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళిన తర్వాత దేవుడు అతనిని బేతేలు నుండి ఎరికోకు వెళ్ళమన్నాడు. ఎరికో నుండి యోర్ధానుకు వెళ్ళమన్నాడు. యోర్ధాను దాటిన తరువాత అగ్నిగుర్రములు అగ్నిరథములు వచ్చి ఏలియాను పరలోకానికి తీసుకొని వెళ్ళాయి. ఏలియా ప్రయాణం చేసినటువంటి 4 స్థలాలు, వాటి యొక్క అర్థాలు, వాటిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు మనం పరిశీలించినప్పుడు తప్పక క్రీస్తు సంఘము ఎత్తబడుటకు ఏలియా ఆరోహణం ఒక చక్కటి ఉదాహరణ అని మనకు అర్థమవుతుంది. ఏలియా తన యొక్క ప్రయాణాన్ని గిల్గాలు అనే ఊరి నుండి ప్రారంభించాడు. గిల్గాలు అనే మాటకు అర్థము దొరలిపోవుట, అవమానము దొరలిపోవుట అని అర్థం. ఈ వృత్తాంతము మనకు యెహోషువ గ్రంథము 4వ అధ్యాయములో గిల్గాలును గూర్చి వ్రాయబడింది. గిల్గాలు అనేటువంటి అనుభవము ఏమి జ్ఞాపకం చేస్తోంది అని అనగా, యోర్ధాను దాటినటువంటి ఇజ్రాయేలీయులు, ఆరిన నేలన దాటిన ఇజ్రాయేలీయులు 12 రాళ్లను తీసుకుని వచ్చి గిల్గాలులో ఉంచారు. యెహోషువ 12 గోత్రాలకు ఒక్కొక్క గోత్రమునకు సూచనగా ఒక రాతిని తీసుకుని వచ్చి ఎరికో తూర్పు భాగమున ఉన్న గిల్గాలులో దిగారు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం ఈ మాట జ్ఞాపకం చేస్తోంది. గిల్గాలులో 12 రాళ్ళు. ఇది స్థిరమైనటువంటి సాక్ష్యాన్ని సూచిస్తుంది. క్రీస్తు సంఘము రక్షణ సాక్ష్యము అను దానితో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఆరోహణుడు కావాలి క్రీస్తు రాకడలో అనగా మొట్టమొదట అతడు రక్షణ పొందిన వాడై ఉండాలి. గిల్గాలులోని 12 రాళ్ళు ఏ విధంగా సాక్షార్థమైనవో, ఆరోహణమవ్వవలసిన వ్యక్తి, క్రీస్తు రాకడలో 2వ రాకడలో పాలు పొందాల్సిన వ్యక్తి రక్షణ సాక్ష్యంతో తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఆ తదుపరి 2వ స్థలము బేతేలు. ఆదికాండము గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనములో యాకోబు పద్దనరాము నుండి హారానుకు వెళుతూ ఒక స్థలం దగ్గర రాతిని తలగడగా చేసుకొని పండుకున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కనబడింది. ఒక నిచ్చెన వేయబడి ఆకాశమునకు భూమికి దాని మీదగా దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ కనపడ్డారు. దానిని బట్టి యాకోబు, ఈ స్థలమందు దేవుడు నిశ్చయముగా ఉన్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు అని అతడు భావించినటువంటి వాడై ఆదికాండము గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనంలో పరలోకపు గవిని ఇది అని బేతేలు అనేటువంటి నామకరణాన్ని చేశాడు. ఈ యొక్క బేతేలు దేవుని మందిరాన్ని సూచిస్తోంది. బేతేలు అను మాటకు అర్థము దేవుని మందిరం. ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరములో దేవుని యొక్క వాక్యము, దేవునికి చేయబడు ప్రార్థనలు, మనకు సహవాసము, రొట్టె విరుచుట అనేది 4 ప్రధాన భూమికలు దేవుని మందిరంలో దొరుకుతాయి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము
42వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆది అపోస్తలులు వారు మొట్టమొదట యెరూషలేములో కూడుకున్నప్పుడు సంఘముగా వారు ఈ 4 పనులు చేశారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అను 4 ప్రధానమైన కార్యాలు దేవాలయములో సంభవిస్తాయి. కనుక రక్షించబడిన వ్యక్తి దేవుని మందిరానికి వెళతాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుని మందిరమునకు పోవునప్పుడు నీవు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమన్నాడు. ప్రవర్తన అనేటువంటిది దేవుని మందిరంలో చూచుకొనవలసినదిగా నేర్పించబడుతున్నా. ఒక వ్యక్తి క్రీస్తు రాకడలో ఉండాలి అనగా అతడు రక్షించబడిన వాడై ఉండాలి, అతని ప్రవర్తన చూచుకున్నవాడై ఉండాలి, దేవుని వాక్యం చొప్పున ప్రార్థనతో సహవాసంతో రొట్టె విరుచుట యందు ఎడతెగని వాడుగా ఉండాలి. ఏలియా తన యొక్క ప్రయాణంలో 3వ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతము ఎరికో. ఎరికో అనే మాటకు అర్థం సువాసన గల పట్టణం, ప్లేస్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. ఈ ఎరికో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఈ ఎరికో పట్టణములో రాజు శూరులు లోపట ఉండి లోపట వారు వెలుపటికి, వెలుపట వారు లోపటికి రాకుండానట్లుగా తలుపులు మూయబడినటువంటి అనుభవం కనబడుతోంది. ఈ ఎరికో లోకానికి సాదృశ్యంగా కనబడుతోంది. ఈ ఎరికో చక్కటి ఖర్జూరపు పండ్ల చేత నిండినటువంటిదిగా కనబడుతుంది. ఈ స్థలాన ఉన్నటువంటి పండ్లు యెరూషలేముకు తీసుకుని వెళ్ళి అమ్ముకొని వ్యాపారం చేసి జీవనాన్ని సాగించేవారు ఆ ప్రాంతపు మనుషులు. కాబట్టి ఎరికోలో ఏం నేర్చుకోవాలి? ఎరికో మనకు ఏం తెలియచేస్తుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయంలోని శరీర క్రియలు 22వ వచనంలో ఉన్న శరీర క్రియలను జ్ఞాపకం చేస్తుంది. శరీర క్రియలు స్పష్టంగా ఉన్నాయి. వాటన్నింటి నుంచి కూడా విడుదల కావాలి. అపవాది అనేటువంటి పాపము యొక్క రారాజు మన హృదయములో ఉండకుండానట్లుగా మనము జాగ్రత్త తీసుకోవాలి. అదే ఎరికో అనుభవం. ఆ తదుపరి అతడు యోర్దానుకు తీసుకుని వెళ్ళాడు. యోర్దాను అనగా అర్థము దిగువకు ప్రవహించుట అని అర్థం. యోర్దాను దేనిని జ్ఞాపకం చేస్తుందో తెలుసునా? అది బాప్తిస్మాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఒక రక్షించబడిన వ్యక్తి దేవాలయమునకు వెళ్ళి జీవితాన్ని సరిచేసుకున్నటితో పాటు శరీర క్రియలను నశింపచేసుకున్నటితో పాటు బాప్తిస్మపు అనుభవాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. మరియు యోర్దాను శారీరక మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక వ్యక్తి శారీరక మరణం పొందకుండా దేవుని సన్నిధికి వెళ్ళడు. కావున ఈ 2 అనుభవాలు, బాప్తిస్మము, శారీరక మరణము, యోర్దానులో జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏలియా ఎలీషాలు కూడి యోర్దాను యొద్దకు వచ్చారు. యోర్దాను దాటాలి ఏలియా. యోర్దాను దాటుటకు దుప్పటి మడిచి బలంగా యోర్దానును ఏలియా కొట్టాడు. ఇది విశ్వాసాన్ని సూచిస్తుంది. అప్పుడు జరిగిన సంఘటన, యోర్దాను 2 పాయలుగా విడి మధ్యన ఆరిన నేల వచ్చింది. ఆరిన నేల నుండి అవతలకు వెళ్ళారు. ఇది ఆధ్యాత్మికంగా అన్వయించుకున్నప్పుడు ఒక విశ్వాసి రాకడలో ఎత్తబడాలి అనగా తన జీవిత కాలమంతా విశ్వాసము చేత జీవించాలి. ఆరిన నేలను వెళ్ళినట్లు లోకములో వెళ్ళుచున్నప్పటికీ లోకము తనకు అంటకుండా జీవించే అనుభవాన్ని ఈ విశ్వాస జీవితం సూచిస్తోంది. యోర్దాను దాటిన తరువాత ఆకాశము నుండి అగ్నిగుర్రములు, అగ్నిరథములు వచ్చి ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయించాయి. ఇది సంఘము ఎత్తబడుటకు అగ్నిగుర్రములు, అగ్నిరథములు ఎలాగున దేవుడే అని ఎలీషా చేత చెప్పబడినవో, దేవుడే తన ఆత్మ ద్వారా సంఘాన్ని ఎత్తబడేటట్లుగా చేస్తారంటానికి మాదిరిగా కనిపిస్తోంది. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఏలియా ప్రయాణం చేసిన 4 స్థలాలు ఒక విశ్వాసి రాకడలో ఎత్తబడుటకు 4 అనుభవాలను సూచిస్తున్నాయి. మొదటిది గిల్గాలు సాక్ష్యాన్ని, బేతేలు
దేవుని మందిర అనుభవాన్ని, యెరికో లోకాన్ని జయించిన అనుభవాన్ని, యోర్దాను బాప్తిస్మము మరియు శారీరక మరణపు అనుభవాలు, వీటిని అధిగమించినప్పుడు ఒక విశ్వాసి ప్రభువు యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాడని మనం నేర్చుకుంటున్నాం.